అమిత్ షా 2 నెలల క్రితం క్లియర్గా చెప్పారు. దేశవ్యాప్తంగా అంటే ఇదివరకు నక్సలైట్లు అంటే దేశభక్తితో ఉండేవాళ్ళు, తీవ్రవాదులు అంటే దేశద్రోహంతో ఉండేవాళ్ళు. ఇద్దరి చేతిలో ఆయుధాలు ఉంటాయి. కాకపోతే ఒకళ్ళు దేశభక్తితో దేశంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల కోసం చేసే యుద్ధాలు అయితే అంతర్గత యుద్ధం చేస్తుంటే, రెండో వాళ్ళు దేశద్రోహులు ఈ దేశాన్ని నాశనం చేయడానికి చేసేటటువంటి యుద్ధాలు. ఈ ఇద్దరి భిన్న భావాలు కాబట్టి చూసి చూడనట్టు పోయేవాళ్ళు నక్సలైట్ల విషయంలో. కానీ ఇప్పుడు ఏమైపోయింది, నక్సలైట్లు టెర్రరిస్టులు ఒక్కటయ్యి ఆయుధాలు ఇచ్చి పుచ్చుకునేటటువంటి దశకి ఎప్పుడైతే చేరిందో అప్పుడే తీవ్రవాదపు అంతంలో నక్సలైట్లను కూడా చేర్చేసింది మోడీ సర్కార్. వచ్చిన తర్వాత కొట్టినటువంటి దెబ్బలు ఒక ఎత్తు అయితే, ఇప్పుడు తాజాగా 2026కి క్లీన్ స్వీప్ చేయాలని, అంటే నక్సలైట్ అనేవాడు లేకుండా చేయాలన్నటువంటి ప్రయత్నం ఏదైతే చేస్తూ ఉన్నదో అందులో ఎస్పెషల్లీ ఛత్తీస్గఢ్ ప్రాంతం కీలకమైనటువంటిది. దండకారణ్య ప్రాంతం